ప్రతిష్టాత్మక సభలో సమన్వయం లోపం. 3 రోజులు ఏం జరుగుతుందో తెలియని అయోమయం. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లు తయారైంది ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరి బాధ్యతలు ఏంటనేది కూడా తెలియకుండానే చాప చుట్టేసినట్లు 3 రోజుల ప్రోగ్రాం జరిగిపోయింది. ఇంతకీ సేనలో సేనాని ప్రోగ్రాం హిట్టా పట్టా? ఎవరికి మైలేజ్ వచ్చింది, ఎవరికి చుక్కెదురైంది? లెట్స్ వాచ్. ఆరంభంలో ఆర్భాటం తప్ప చివరి వరకు కార్యక్రమాన్ని సంస్థాగతంగా ఓ క్రమ పద్ధతిలో నిర్వహించలేకపోయారని జనసేన ఎమ్మెల్యేలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి సక్సెస్ అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ అదే ఉత్సాహంలో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం మాత్రం పార్టీ నాయకత్వానికి నిరాశే మిగిల్చిందట. 15,000 మంది క్రియాశీలక కార్యకర్తలు సమావేశానికి హాజరవుతారని చెప్పుకొచ్చిన పార్టీ నాయకులు వారిని ఒక ఆర్డర్లో కుదురుగా కూర్చోబెట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని జన సైనికులే చెవులు కొరుక్కుంటున్నారు. కార్యక్రమానికి ముందు 2 రోజులు పార్టీ క్యాడర్తో మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు రోజే సమావేశంలో ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగింది. పార్టీలో పదవులు వెలగబెడుతున్న వారిని ఉద్దేశించి అధినేత చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైందట. మరోపక్క ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ పదవులు పొందిన నేతలు ఎవరికి వారే అన్నట్లు తిరుగుతుంటే పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని కష్టపడుతున్న కార్యకర్తలకు స్థానిక నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే సత్యాన్ని సేనాని గుర్తించడం విశేషం. ఒక రకంగా ఈ అంశం కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందట. క్షేత్రస్థాయిలో నాయకులు నిర్లక్ష్యం చేసినా అధినేత తమ బాగోగులు చూస్తారనే ఉత్సాహంతో క్యాడర్ ఉంటే, అదే సమయంలో గత నెల 30న జరిగిన బహిరంగ సభలో నాయకుల కొరత కనిపించిందంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమవుతుందని ముందుగా స్కెడ్యూల్ ఇచ్చినప్పటికీ సాయంత్రం పవన్ కళ్యాణ్ వచ్చేదాకా సభను ప్రారంభించకపోవడం, కార్యకర్తలను కూర్చోబెట్టే ప్రయత్నం చేయకపోవడంతో సభా నిర్వహణలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందంటున్నారు. 3 రోజుల సమావేశాలతో విశాఖలో జనసేనాని కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ముందుగా భావించి పూర్తిగా అంతర్గత సమావేశాలకే పరిమితం కావడం, తొలి రోజు స్కెడ్యూల్ అనుకున్న సమయానికి సుమారు 5 గంటలు ఆలస్యం కావడం వెనుక ఎన్నో కారణాలున్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ సమావేశాలు పెడతారని చెప్పినప్పటి నుంచి నాయకుల మధ్య సమన్వయ లోపం బయటపడడంతో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై జనసేనాని కొంత తికమక పడ్డట్టు చెబుతున్నారు. వైజాగ్ టూర్ సందర్భంగా జనసేనాని ప్లానింగ్ కొందరిని ఆశ్చర్యపరిచింది. స్కెడ్యూల్లో లేని విధంగా రిషికొండ ప్యాలెస్ని సందర్శించారు. అక్కడ పరిస్థితిపై మాట్లాడి ప్రత్యర్థి పార్టీలకు నోరెత్తే అవకాశం ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఈ ప్యాలెస్ను చంద్రబాబు సహా ఇతర ఎమ్మెల్యేలు పరిశీలించి ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్లి మళ్లీ దాన్ని ఏం చేయాలో నిర్ణయించడానికి తీర్మానం చేయడాన్ని చూస్తుంటే కూటమిలో ఒక్కో పార్టీ ఒక్కోలా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరించారని, నేరుగా ఆయన ఏం చెప్పాలనుకున్నారో కూడా చాలా మందికి అర్థం కాక నోరెళ్లబెట్టారని అంటున్నారు. ఇప్పటికే కూటమిలో తమ పాత్ర, ప్రాధాన్యం ఏంటో తెలియక తికమక పడుతున్న కార్యకర్తలకు మరో 10 ఏళ్లలో పార్టీని జాతీయ స్థాయిలో నిలబెడతానని, మీరంతా అండగా ఉండాలని పిలుపునివ్వడం వెనుక అధినేత ఆంతర్యమేంటో అర్థం కాలేదంటున్నారు. కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ 3 రోజులు వరుసగా విశాఖలో కార్యక్రమాలు నిర్వహిస్తోంటే, మరోపక్క చంద్రబాబు, లోకేష్ కూడా అదే సమయంలో ఇక్కడే బిజీ స్కెడ్యూల్ పెట్టుకోవడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదట. జనసేనాని సందేశం కోసం ఎంతో ఉత్కంఠగా చూస్తే గంట సేపు సాగిన ఆయన ప్రసంగం జన సైనికుల్లో అంతగా ఉత్సాహాన్ని నింపలేకపోయిందని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మరో 10 ఏళ్ల పాటు కూటమితోనే ప్రయాణమంటూ జనసేన అధినేత మాట్లాడిన మాటలతో దశాబ్ద కాలం పాటు వాళ్ల పల్లకి మోయాల్సిందేనా అన్న సంకేతం క్యాడర్కి వెళ్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల విశాఖలో పర్యటించిన జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబుతో తమ సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నించిన వారిని అధినేత సోదరుడే స్వయంగా అడ్డుకున్నారు. టీడీపీ ఏం చేసినా భరించాల్సిందే అంటూ సెలవివ్వడంతోనే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న కార్యకర్తలకు జనసేనాని మాటలు పుండు మీద కారం చల్లినట్టున్నాయట. అవమానాలకు అలవాటు పడాలో, సమన్వయ లోపంతో సొంత పార్టీలోనే గుంభనంగా ఉండాలో తేల్చుకోలేకపోతున్నారట జన సైనికులు. మహారాజా అని మొరపెట్టుకుంటే మరో 2 కొరడా దెబ్బలు తగిలించండన్నట్లే ఉందట జనసేనాని పరిస్థితి. దీంతో నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయంలో ఉన్నారు జనసేన కార్యకర్తలు.